ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 9,000 స్కూళ్ళని తీసేశాడు, పేదల్ని దళితుల్ని పీకలు కోశారు, అనేకమైన కనీసం రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు. అత్యంత దారుణమైనటువంటి అసలు మీరు ఒక విషయం చెప్తా వినండి. తరపున మొదలు పెట్టింది దళితుల్ని చంపడంతో మొదలు పెట్టారు. గురజాల నియోజకవర్గంలో దోమతోటి మొదలు పెట్టినటువంటి మీ రాక్షస రాజ్యాన్ని ఎవరు మర్చిపోలేదు. అందుకే మీకు 11 సార్లు వచ్చారు. రాబోయే రోజుల్లో కనీసం మీకు ప్రతిపక్షం మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మోహన్ రెడ్డి గారు ఆయన కూడా మాట్లాడలేదు ఇందాక. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి, ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. మోహన్ రెడ్డి గారు ఆయన ఇందాక మాట్లాడలేదు, మీరు మాట్లాడినప్పుడు నేను కంక్లూడ్ చేసా. నేను మాట్లాడలేదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పార్టీల పొత్తుతో ఎలక్షన్లకు వెళ్ళారు. అప్పుడు ఆయన్ని మీరేమంటారు? మీ నాయకుడైన రాజశేఖర రెడ్డి గారు మీరు ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారే కదా, వాళ్ళ మరణం తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి గారు. అరే ఆగండి, 2004లో ఎవడో కాళ్ళు పట్టుకున్నారంటే మీరు ఒప్పుకుంటారా? రాజకీయ పార్టీ పొత్తు అనేటువంటిది సహజ సిద్ధంగా జరిగేటువంటిది భారతదేశంలో. ఇవాళ బీజేపీ కూడా పొత్తులతోనే అధికారంలో ఉన్నటువంటి వాసన గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం ఈవీఎంల పైన మాత్రమే ఏడుస్తూ రాజకీయం చేస్తే మీరు జీవితంలో మీరు ప్రతిపక్ష హోదా కూడా చేరుకోలేనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నానండి. రైట్ సార్, రైట్. మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి సార్. వైసీపీ వాళ్ళు డిబేట్స్లో ప్రధానంగా మాట్లాడే మాట ఏంటంటే కమ్మ కాపు కూటమి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ అన్ని కులాలు కలిస్తేనే కూటమి ఏర్పడిందని చెప్పేసి ఒక మాట గుర్తుపెట్టుకున్నాం. అందుకనే 164 సీట్లు 80% ఓటింగ్తో వాళ్ళ రోజున మేము ప్రజలకి జవాబుదారీతనం అనేది మేము ఇస్తున్నాం కూడా. అందుకని అభివృద్ధి పదంలో వాళ్ళ రోజున ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాలరెగరేసుకునేటట్టుగా ప్రతి ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. పెట్టుబడులు కూడా అదే విధంగా వస్తున్నాయి. ఇంకోటి ప్రధానంగా పరకాల ప్రభాకర్ అని అంత హైప్ చేసి చెప్పబాకండి సార్. అసలు మాకు అతను పరకాల ప్రభాకర్ అనేవాడు గడ్డి పరక. వాళ్ళ నిర్మలా సీతారామన్ గారే ఇంట్లో సరిగ్గా దేకరండి, ఇంట్లో తిండి తిప్పలేటరు ఆయనకి. ఆయన పరకాల ప్రభాకర్ ఏదో ట్వీట్ వేసాడంటే దాని గురించి చెప్తాను. నేను చూడండి కూడా చూడలే. మాకు గడ్డి పరకాల ప్రభాకర్. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడూ కూడా కూటమిలు ఇవాళ వచ్చిన తర్వాత విచ్ఛిన్నం చేద్దాం అనే విషయం మీదే ఉన్నాడు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఇంతకుముందు బయట ప్రకారంగా ప్లే చేసిన దాంట్లో ఆయన అంతర్లీనంగా ఉన్న మాట చెప్తున్నాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూటమికి భయపడి కూర్చుంటున్నారు. రాష్ట్రంలో సమస్య ఎక్కడ దొరకట్లా. రాష్ట్ర సమస్యలు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద ఉంటారు. కానీ ఇక్కడ సమస్య అనేది ఎక్కడ దొరకట్లా. పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఇవాళ కూటమి కలిసి వెళ్తుంది. ఇవాళ ఇంకోటి మనం పెట్టుకున్న పొలిటికల్ బ్రదర్స్ అన్నాం చూసారా, అక్కడ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగైతే వెళ్తున్నామో ఇట్లాంటి ప్యానల్లో విజయకిరణ్ గారు లాంటి వ్యక్తులతో కానీ వేరే వ్యక్తులు టీడీపీలో ఉన్నా కానీ వాళ్ళతో కూడా మేము కలిసి నడిచే పరిస్థితి. ఇది ఎంతమంది వచ్చి ఎన్ని కుతంత్రాలు పన్నినా ఎంతమంది వచ్చి మాట్లాడి మధ్యలో కుంబడి పెడదామని చూసినా కానీ ఇంకొక 15 సంవత్సరాలు మేము కలిసి వెళ్తామన్న మాట ఏంటంటే ఎవరో భవిష్యత్తు బాగుంటుందని కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుంటారని, ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్లో పెడదామని. మేము 2047కి మేము ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో పెడదాం. మీరు మ్యూట్లో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు వినబడతలేదు. మీరు మ్యూట్లో ఉన్నారు చూడండి. సరే అండి, వదిలేండి. ఇంకోటి ఇందాక నుంచి ఎల్లమోహన్ రెడ్డి గారు నా గురించి ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆయనకేమీ లేదు, పార్టీ పట్టించుకోదు, ఆయన ఏదో అభిమానంతో వస్తున్నారన్నమాట అనుకుంటున్నారు. నేను పార్టీ పర్మిషన్ తీసుకుని డిబేట్స్కి వస్తున్నా. 2 సంవత్సరాల నుంచి వస్తున్నా. నా నాయకుడు
మా మోహన్ అన్నయ్య రెడ్డి గారు మీరు అన్మ్యూట్ అవ్వండి, ఏదో చెప్తున్నారు వినబడతలేదు. ఎస్ మీరు చెప్పండి. మా అన్నయ్య మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను ఆయన పార్టీ పెట్టకముందు నుంచి నేను చూశాను కాబట్టి ఆయన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా నేను వ్యక్తిత్వ బాధ్యతతో పాటు సామాజిక బాధ్యత ఉండాలని ఒక మాటకి ఇవాళ రోజున కట్టుబడి ఇవాళ డిబేట్లో కూర్చున్నాను. మీ అందరితో నేను వైసీపీ లాంటి వాళ్ళతో కూడా అమ్మ అక్క ఆలి అని చెప్పేసి నేను తిట్టించుకొని కూడా ఇవాళ నడుస్తున్నాను. సో నాకు నా పని ఎంత ముఖ్యమో నా పార్టీ అంతే ముఖ్యం. అంతేగాని నేను పార్టీని నమ్ముకొని నేను నడుచుకోవట్లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇంకోటి ఇందాక యాంకర్ గారు కూడా ఒకటి అన్నారు, రేపొద్దున్న మోహన్ రెడ్డి గారితో ఏమైనా కలుస్తారేమో అని. మోహన్ రెడ్డి గారు కాదు కదా, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ కండవా కప్పుకో ఉన్నా కానీ ఆ దిగజారుడు రాజకీయాల జోలికి నేను వెళ్ళను, నేను ఆ పార్టీలో చేరను. ఓకే. ఇది నా పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా నువ్వు ఈ పని చేయాలంటున్నారు కాబట్టి నా రెండు కళ్ళలాగా నేను పార్టీని పని చేసుకుంటూ వెళ్తున్నా. ఎస్ ఒకటి మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్లో పడింది, మీరే అన్మ్యూట్ చేసుకోవట్లేదు, మీరేం మాట్లాడుతున్నారు వినబడతలేదు. మీ వాయిస్ మ్యూట్లో పడింది, అన్మ్యూట్ చేసుకోండి. మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి చివరిగా 30 సెకండ్స్. మోహన్ రెడ్డి గారు మీరే చూసుకోవాలి, రీజాయిన్ అవుతారా? రైట్. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పిన మాట అయితే అర్థం కాలేదు. ఎస్ మీరు కంటిన్యూ చేయండి, 30 సెకండ్స్లో కంక్లూడ్ చేయండి సార్. మీరు మోహన్ రెడ్డి గారు వాయిస్ అయితే వినపడలేదు, మీరైతే చెప్పండి. కూటమి అనేది ఇట్లాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు కానీ పార్టీలో ఇవాళ రోజున కార్యకర్తల్ని దశ నిర్దేశించి వాళ్ళ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే దానివల్ల కూటమిని చూసి ఆయన కొంతమంది మెచ్యూర్డ్ అయ్యి కొంచెం నేర్చుకున్నాడని చెప్పేసి మేము చెప్తున్నాము. కానీ విఘాతం కలిగించే విషయాలు కానీ ఉద్దేశపూరితంగా మాట్లాడకుండా విధి విధానాల పట్ల మాట్లాడకుండా ప్రజలకి రాష్ట్రంలో గొడవలు పెట్టే విషయాలు కానీ ఇట్లాంటి కులాల మధ్య చిచ్చురేపే విషయాలు చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒకసారి సభాముఖంగా వార్నింగ్ ఇచ్చారు. అటువంటి చర్యలు వైసీపీ వాళ్ళ మీద తీసుకోనివ్వకుండా మీరు జాగ్రత్త పడతారని మేము ఇంకో విధంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు అండి. చర్చలో